అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ నిరంకుశ వైఖరికి నిరసన వెల్లువెత్తుతోంది. 50 రాష్ట్రాల్లో దాదాపు 90 లక్షల మంది ఒకే రోజు వీధిలోకొచ్చి సంచలనం సృష్టించారు. నో కింగ్స్ పేరిట ప్రగతిశీల వేదికలే ఈ ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ నిరంకుశత్వం, ఇరాన్పై ఏకపక్ష యుద్ధం, వలసదారుల అణచివేతకు వ్యతిరేకంగా ఈ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతోంది. రాజ్యాంగాన్ని మరచిపోయి రాజులా నడుచుకుంటానంటే కుదరదు. రాజ్యాలు లేవు, రాజులు లేరు, రాచరికాలు అంతకన్నా లేవు. ఇలాంటి ప్రజాస్వామ్య పాలనలో ప్రెసిడెంట్ ట్రంప్ నిరంకుశ పోకడల మీద అమెరికన్లు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. నెల రోజులుగా ఇరాన్తో చేస్తున్నటువంటి యుద్ధం మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. నో కింగ్స్ పేరుతో ప్రదర్శనలకు భారీగా తరలివస్తున్నారు. ఒకే రోజు దాదాపుగా 1 కోటి మంది ప్రదర్శనలకు తరలి రావటం విశేషం. 50 రాష్ట్రాలలో కోటి గళాలు గర్జించాయి. దేశమంతా నిరసన పెల్లుబికింది. ప్రజాస్వామ్య పునాది మీద నిర్మించిన దేశంలో దేశాధ్యక్షుడు ఎప్పుడూ రాజులా పరిపాలించలేడు అనే అర్థంలో వచ్చిందే నో కింగ్స్ ఉద్యమం. మూడో కింగ్ జార్జి పాలన నుంచి విముక్తైన అమెరికన్లు ఈ నినాదం ఇచ్చారు. అదే స్ఫూర్తి 250 సంవత్సరాల తర్వాత మళ్లీ వీధుల్లో మారుమోగింది. గత ఏడాది జూన్ 25వ తేదీన ప్రెసిడెంట్ ట్రంప్ తన పుట్టినరోజు వేడుకను పట్టాభిషేక వేడుకగా మార్చుకోవాలని నిర్ణయించారు. కానీ 50 రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలతో వెనక్కి తగ్గారు. అప్పటి నుంచి నో కింగ్స్ ఉద్యమం ఏదో రూపంలో సాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా ఒకే రోజు మార్చి 28న 90 లక్షల నుంచి 1 కోటి మంది పౌరులు ప్రదర్శనలో భాగస్వాములయ్యారు. ప్రజాస్వామ్యానికి ఓ నిర్వచనంలా ఆదర్శంగా భావించే అమెరికాలో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రాచరిక పోకడలకు నిరసనగా పౌరులు స్వచ్ఛందంగా ప్రదర్శనలకు తరలి వస్తున్నారు. 2024లో ట్రంప్ ఆధిక్య ఓట్లు తెచ్చుకున్న రాష్ట్రాల్లో సైతం నిరసన ప్రదర్శనలు జరగటం విశేషం. అమెరికన్ కాంగ్రెస్ కు మధ్యంతర ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించాలన్న ట్రంప్ ఆశలకు ఈ నిరసనలు గండి కొట్టవచ్చని భావిస్తున్నారు. ఉద్యమ కేంద్ర బిందువు మిన్నెసోటాలోని మిన్నియాపోలిస్. ఇక్కడి సెయింట్ పాల్లో జనవరిలో ఐసీఈ ఏజెంట్లు 2 అమెరికన్లను కాల్చివేశారు. దీంతో నగరం ఉద్యమ కేంద్రంగా మారింది. రాక్ సంగీత దిగ్గజం బ్రూస్ స్ప్రింగ్స్టీన్ స్ట్రీట్స్ ఆఫ్ మిన్నియాపోలిస్ అనే గీతాన్ని ఆలపించారు. షికాగో, లాస్ ఏంజలీస్ నగరాల్లో నో వార్ నినాదాలతో ప్రదర్శనలతో ట్రాఫిక్ స్తంభించిపోతుంది. ప్రదర్శనల్లో పాల్గొనే వారిలో 2/3 మంది పెద్ద నగరాల వెలుపల నుంచి రావటం విశేషం. ఇడాహో, వయోమింగ్, మోంటానా, యూటా, సౌత్ డకోటా లాంటి రిపబ్లికన్ల బలమైన రాష్ట్రాల నుంచి వేలాదిగా తరలివచ్చారు. ఇంకా ఆమ్స్టర్డమ్, మాడ్రిడ్, రోమ్లో ప్రదర్శనలు సాగాయి. ఇడాహో రాష్ట్రంలో డ్రిగ్స్ పట్టణంలో నిరసనకారులు ప్రదర్శనల్లో పాల్గొన్నారు. 2024 ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్నకు ఇక్కడ 66% ఓటర్లు మద్దతు పలికారు. అమెరికా ఒక వ్యక్తిది కాదు, మనందరిది అనే ఏకైక సందేశంతో ఈ ఉద్యమం బలపడుతుంది. న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ నుంచి అన్ని రాష్ట్రాలకు ఉద్యమం విస్తరించింది. విశ్వవిద్యాలయ ప్రాంగణాలు ఉద్యమం వేదికలయ్యాయి. న్యూయార్కులో 5 చోట్ల నిరసన ప్రదర్శనలు జరిగాయి. వాషింగ్టన్ డీసీలో ఆర్లింగ్టన్, వర్జీనియా నుంచి జాతీయ మాల్ వరకు నిరసనకారులు నడిచారు. నో జస్టిస్, నో పీస్, నో ఐసీఈ ఇన్ అవర్ స్ట్రీట్స్ అంటూ నినాదాలు చేశారు. ఇంకా లాస్ ఏంజల్స్, సాన్ డియాగో, డాలస్ తదితర నగరాల్లో ప్రదర్శనలు నిర్వహించారు. కొలంబియా యూనివర్సిటీ, హార్వర్డ్, కాలిఫోర్నియాలోని యూసీఎల్ ప్రాంగణాల్లో విద్యార్థులు శిబిరాలు ఏర్పాటు చేశారు. నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది నవంబర్లో మధ్యంతర ఎన్నికలు ఉన్నాయి. కానీ ట్రంప్ ఓటింగ్ అప్రూవల్ రేటింగ్ 40% కంటే తగ్గుతుందన్న నేపథ్యం ఇది. ఈ క్రమంలో రిపబ్లికన్లు కాంగ్రెస్ మీద పట్టు కోల్పోయే ప్రమాదంలో పడ్డారని ఓ విశ్లేషణ. ఇలాంటి వేళ ట్రంప్ ధోరణికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ప్రదర్శనలు ఆయనలో ఆందోళన పెంచాయి. అయినా తనలో మచ్చుకైనా పశ్చాత్తాపం కనపడటం లేదు. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రగతి మీడియా.